నెల్లూరు మినీ బైపాస్ రోడ్లోని ఆదాల ప్రభాకర్ రెడ్డి నివాసంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆదాల ప్రభాకర్ రెడ్డితో సమావేశమయ్యారు. ఇరువురు ఏకాంతంగా ఓ గంట సేపు చర్చించుకున్నారు. దీంతో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆదాల ప్రభాకర్ రెడ్డి రాబోయే రోజుల్లో నెల్లూరు వైసీపీ అభ్యర్థిగా పార్లమెంటుకు పోటీ పడే అవకాశాలు ఉన్నాయని ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆదాల అభిమానులు కూడా ఆదాల ప్రభాకర్ రెడ్డి నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా సరైన అభ్యర్థి అంటూ ఉత్సాహంతో ఉరకలు వేస్తున్నారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి సైతం ఆయన అభిప్రాయాన్ని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డితో వెల్లడించినట్టు తెలుస్తుంది. ఆదాల పార్లమెంటుకు సై అంటున్నట్టు సమాచారం. ప్రస్తుతం నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి ఈ విషయాన్ని తీసుకుపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆదాల నివాసానికి చేరుకున్న తర్వాత కొందరు వైసీపీ కార్యకర్తలు, నేతలు తమకు పదవులు కావాలంటూ పదవులు చిట్టా విప్పినట్టు సమాచారం. ఆదాల కాకాని భేటీతో కూటమి నాయకులు కూడా ఆరా తీయడం ప్రారంభించారు. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరికి వారు యమునా తీరే అన్న చందంగా ఉన్న నేపథ్యంలో అందరినీ కలుపుకుని పోయి పార్టీని బలోపేతం చేయాలనే నిర్ణయం నేతలు తీసుకున్నారని తెలుస్తుంది. గతంలో 2024లో ఆదాల ప్రభాకర్ రెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అయితే ప్రస్తుతం ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే విషయంలో విముఖత వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఆదాల ప్రభాకర్ రెడ్డి పార్లమెంటుకు పోటీ కానీ రాజ్యసభకు అయినా సిద్ధమైనట్టు సమాచారం. పార్లమెంట్ అభ్యర్థిగా అయినా రాజ్యసభ సభ్యత్వం అయినా వైసీపీ నుంచి తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. ఈ రెండింటిలో ఏది జరుగుతుందో అన్న ఉత్కంఠ నెల్లూరు జిల్లాలో నెలకొనింది.